హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి ఏపీ స్పెషల్ కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నామండి. 2024 నుంచి 2025 జూన్ వరకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడము జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా దీంట్లోంచి మనకు 5 నుంచి 6 మార్కులు అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో తప్పకుండా ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా వినండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే తప్పకుండా ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన టాపిక్ ఏపీ కరెంట్ అఫైర్స్ 2024-25 పార్ట్ 3 అండి ఈరోజు. ఓకేనా, ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి అనేటువంటి అంశం పైన ఎంసీక్యూస్ అయితే చూద్దాము. 2011-12 నుంచి 2020-21 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 తెలిపింది. అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే 2024-25, which state ranked first in the growth rate of agriculture and allied sectors excluding forestry from 2011-12 to 2022-2021 ఫైనాన్షియల్ ఇయర్? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందండి. ఓకేనా, నెక్స్ట్ వన్. కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 ప్రకారము 2011-12 నుంచి 2020-21 మధ్య ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగ సగటు వార్షిక వృద్ధి రేటు ఎంత? యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే 2024-25, వాట్ ఈస్ ద average annual growth rate of the agriculture sector in Andhra Pradesh from 2011-12 to 2022-21? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 8.8%. ఎంతండి? 8.8%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో రైతులు అధిక దిగుబడినిచ్చే జొన్న సాగుపై దృష్టి పెట్టారని కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 తెలిపింది? అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే 2024-25, ఇన్ విచ్ స్టేట్ హ్యావ్ ఫార్మర్స్ షిఫ్టెడ్ ఫోకస్ టువర్డ్స్ హై ఈల్డింగ్ సోర్ఘమ్ కల్టివేషన్? ఏంటండి, ఏ రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్ అండి. మన ఆంధ్రప్రదేశ్లోనే మరి మొక్కజొన్న సాగు పైన ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా కేంద్ర ఆర్థిక సర్వే తెలియజేసింది. నెక్స్ట్ వన్. కౌలుదారుల సంక్షేమానికి సంబంధించి వినూత్న విధానాన్ని అవలంబించిన రాష్ట్రం ఏది, ముఖ్యంగా ఉద్యాన పంటల సాగుకి? విచ్ స్టేట్ అడాప్టెడ్ an innovative policy for the welfare of tenant farmers, especially benefiting horticulture crop cultivation? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేరళ రాష్ట్రము. నెక్స్ట్ వన్ చూద్దాం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇందులో అన్నీ కూడా మనకు వివరంగా ఉంటాయి.
వ్యవసాయ అనుబంధ రంగాలు అటవీ రంగాన్ని మినహాయించి వృద్ధి రేటులో 2011-12 నుంచి 2020-21 వరకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. అయితే సగటు వార్షిక వృద్ధి రేటు ఏపీలో 8.8% ఉందని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ 6.3, తమిళనాడు 4.8 ఉన్నట్లుగా తెలియజేసింది. అధిక దిగుబడినిచ్చే పంటల వైపు ఈ రాష్ట్రాలు దృష్టి సారించాయని, ఏపీలో జొన్న, మధ్యప్రదేశ్లో పెసర, తమిళనాడులో మొక్కజొన్న సాగు వైపు రైతులు మళ్ళినట్లుగా వివరించింది. అయితే కౌలుదారుల సంక్షేమానికి సంబంధించి కేరళ ప్రభుత్వం వినూత్న విధానాన్ని అవలంబిస్తుంది. పేద రైతులకు, ముఖ్యంగా ఉద్యాన పంటల సాగుకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని సామాజిక ఆర్థిక సర్వే 2024-25లో కేంద్రం వెల్లడించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, ఏపీ కౌలు రైతులకు కేరళ విధానము చూద్దామండి. ముందుగా ఎంసిక్యూస్. కౌలుకు తీసుకున్న భూమిపై రైతు సంఘాలు ఎలాంటి చట్టపరమైన ఒప్పందాన్ని చేసుకుంటాయి? Under which law do farmers collective sign agreement when taking land on lease? ఏ చట్టం ప్రకారం అండి? ఆప్షన్ బి 1872 భారత కాంట్రాక్ట్ చట్టము. నెక్స్ట్ వన్, కౌలుకు తీసుకున్న భూమిపై సాగు చేసే రైతులు ఏ అంశాల్లో అర్హత పొందుతారు? ఫార్మర్స్ కల్టివేటింగ్ ఆన్ లీజ్డ్ ల్యాండ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెనిఫిట్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కౌలు రుణాలు, పంటల బీమా ప్రయోజనాలు. కౌలు రుణాలు, పంటల బీమా ప్రయోజనాలు. నెక్స్ట్ వన్, ఈ విధానం ద్వారా సంఘంగా కౌలుకు తీసుకుని సాగు చేసేటప్పుడు రైతులకు లభించే ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద కీ బెనిఫిట్ టు ఫార్మర్స్ వెన్ కల్టివేటింగ్ ల్యాండ్ యాజ్ ఏ కలెక్టివ్ గ్రూప్ అండర్ దిస్ సిస్టమ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. మెరుగైన దిగుబడి మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఈ విధానంలో, అంటే కేరళ నుంచి తీసుకున్నటువంటి ఈ విధానంలో రైతు సంఘాలు యజమాని నుంచి 3 ఏళ్ళు అంతకు మించి కాలానికి భూమిని కౌలుకు తీసుకుంటారు. 1872 భారత కాంట్రాక్ట్ చట్టం క్రింద ఈ మేరకు ఒప్పందం చేసుకుంటారు. మరి ఇందులో భాగంగా యజమానికి వ్యవసాయ సేవ చేయడం, అందించడం, లాభాల్లో వాటా తీసుకోవడం, నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడం వంటి విధానాలను అమలు చేస్తాయి. ఈ ఒప్పందంలో గ్రామ పంచాయతీ భాగస్వామి అవుతుంది. పంచాయతీలో నోటరీ కూడా చేస్తారు. భూమిని కౌలుకు తీసుకునే రైతులు, రైతు సంఘాలు పంట రుణం తీసుకోవడానికి, పంటల బీమా ప్రయోజనాలు పొందడానికి అర్హత సాధిస్తారు. భూమిని 3 నుంచి 5 ఏళ్ల కాలానికి కౌలుకు తీసుకోవడంతో ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. భూసారం పెంచేందుకు ఈ విధానం దోహదపడుతుంది. రైతులు సొంత పొలాల్లో వ్యక్తిగతంగా కౌలుకు తీసుకొని సాగు చేయడంతో పోలిస్తే సంఘంగా ఏర్పడి కౌలుకు తీసుకొని సాగు చేసేటప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయని, మరి సమూహ వ్యవసాయ కార్యక్రమాలకు కేంద్ర రాష్ట్రాలు అందించే ప్రయోజనాలు వీరికి ఉపయోగపడ్డాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదే విధానాన్ని మరి ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయనున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్, మన మిత్ర అధికారిక వాట్సాప్ యాప్ ప్రారంభం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా దీనిపైన క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకే, ముందుగా ఎంసీక్యూ చూద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర పేరుతో ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించడాన్ని ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మన మిత్ర ఆఫరింగ్ 165 types of services through WhatsApp for the first time in the world? ఎవరండి? మన రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన మిత్ర వాట్సాప్ సర్వీస్ను అధికారికంగా ప్రారంభించిన మంత్రి ఎవరు? హూ అఫీషియల్లీ లాంచ్డ్ ద మన మిత్ర వాట్సాప్ సర్వీస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నారా లోకేష్. నెక్స్ట్, మన మిత్ర వాట్సాప్ సేవల కోసం కేటాయించబడిన అధికారిక నంబర్ ఏంటి? వాట్ ఈస్ ద అఫీషియల్ వాట్సాప్ నంబర్ అసైన్డ్ ఫర్ ద మన మిత్ర సర్వీస్? ఆప్షన్ ఏ అండి, ఎంత అండి? 9552300009. నెక్స్ట్ వన్ చూద్దాం. మన మిత్ర వాట్సాప్ సేవల మొదటి విడతలో ఏ శాఖల సేవలు అందించబడుతున్నాయి?
మన మిత్ర వాట్సాప్ సేవల మొదటి విడతలు. ఏ సేవలు అందించబడుతున్నాయండి చూద్దాం. విచ్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది మన మిత్ర వాట్సాప్ సర్వీస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. విద్యుత్, దేవాదాయ, రెవెన్యూ, పురపాలక, ఏపీఎస్ఆర్టీసీ వంటి శాఖల సేవలైతే మొదటగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్లో భాగంగా ప్రారంభించారు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలో 161 రకాల సేవలకు పరిష్కారం. ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. అధికారిక వాట్సాప్ నంబరు 9553000009ను ప్రభుత్వం కేటాయించింది. మరి ఈ సేవలను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 30న లాంఛనంగా ప్రారంభించారు. ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఏ రోజు ప్రారంభించారు గుర్తుంచుకోవాలి. ఓకే. రెండో విడతలో మరో 360 పౌర సేవలను తీసుకువస్తాం, మన మిత్ర యాప్ కిందకు తెస్తామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. మరి ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. వరదలు, అత్యవసర విద్యుత్ ఉపకేంద్రాల మరమ్మతుల వంటి సమాచారాన్ని దీని ద్వారా అందిస్తారు. ఏ అకౌంట్ వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ ఉంది. ఈ నంబర్ వాట్సాప్లో తొలి విడతలో విద్యుత్, దేవాదాయ, రెవెన్యూ, పురపాలక శాఖ, ఏపీఎస్ఆర్టీసీ సేవలతో పాటు వినతులు స్వీకరించేందుకు వీలుంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ఎంసీక్యూ చూద్దాము. 2025 జనవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ జనవరి 29, 2025? ఆప్షన్ బి అండి, హరీష్ కుమార్ గుప్తా. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా 2025 జనవరి 29న నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్. మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్. ఎంసీక్యూ చూద్దాం. మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ స్థాపనకు ఎన్ని రకాల భూమిని కేటాయించారు? హౌ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఇన్ మంగళగిరి? ఆన్సర్ ఆప్షన్స్ అండి. 10.80 ఎకరాలు. నెక్స్ట్ వన్. మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ స్థాపన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఇన్ మంగళగిరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించడం కోసం. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించడం కోసం. నెక్స్ట్ వన్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆటోనగర్ 10.80 ఎకరాలలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి సవితా గారు వెల్లడించారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించాలని మంత్రి లోకేష్ నిర్ధారించిన లక్ష్యం మేరకు ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణము. ఎంసీక్యూ చూద్దామండి. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన హరిహరనాథ శర్మ పూర్తి పేరు ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ హరిహరనాథ శర్మ హూ వాజ్ స్వాన్ ఇన్ అన్ అడిషనల్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్? ఆప్షన్ ఏ అండి, అవధానం హరిహరనాథ శర్మ. నెక్స్ట్ వన్. హైకోర్టులో న్యాయమూర్తుల ఆమోదిత సంఖ్య ఎంత ఉండాలి? వాట్ ఈస్ ద శాంక్షన్డ్ స్ట్రెంత్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద హైకోర్ట్? ఎంత ఉండాలండి? 37 ఉండాలండి. ఓకేనా. ప్రజెంట్ అయితే తక్కువ ఉంది. యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టు శాంక్షన్డ్ స్ట్రెంత్ ప్రకారం 37 ఉండాలి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుతో ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టుకు ఆమోదిత న్యాయమూర్తులు 37 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం ఎంత ఉన్నారండి? వీరి సంఖ్య కేవలం 30 మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్.
ఎంసీక్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ స్థాపన ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ప్రపోజ్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆరోగ్య రంగంలో ఆధునిక ఆవిష్కరణల అభివృద్ధి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధ విశ్వవిద్యాలయము సలహా మండలిలో సభ్యత్వానికి సీఎం చంద్రబాబు ఎవరి సహకారాన్ని కోరారు? హూజ్ పార్ట్నర్షిప్ డిడ్ సీఎం చంద్రబాబు సీక్ ఫర్ ద అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ది అప్కమింగ్ ఏఐ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎవరిదండి? బిల్ గేట్స్. ఓకే, బిల్ గేట్స్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధ ఏఐ విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపకులు బిల్ గేట్స్ ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. సాంకేతిక పరిజ్ఞానం విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధనాభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్కు ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎంసీక్యూస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సమావేశంలో ఏ అంశంపై సీఎం చంద్రబాబు పాల్గొన్న సమావేశం జరిగింది? ఇన్ ద 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం విచ్ టాపిక్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ ది సెషన్ అటెండెడ్ బై సీఎం చంద్రబాబు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్. నెక్స్ట్ వన్, గ్లోబల్ హబ్గా అభివృద్ధి చేయాలని ఏ రంగాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది? విచ్ సెక్టార్ ఈజ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోకసింగ్ ఆన్ టు డెవలప్ యాజ్ ఎ గ్లోబల్ హబ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలు. గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ రంగాలు. ఆప్షన్ సి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్గా తీర్చిదిద్దుదాం. సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యం అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఓకే, నెక్స్ట్ టాపిక్. కృష్ణా జలాలపై 66:34 నిష్పత్తిని కొనసాగిస్తూ బోర్డు నిర్ణయం. దీనిపైన క్వశ్చన్ చూద్దాం. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశము అనంతరము రెండు రాష్ట్రాలకు కేటాయించిన జలాల నిష్పత్తి ఏమిటి? వాట్ ఈస్ ద వాటర్ షేరింగ్ రేషియో బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద లేటెస్ట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్? ఆప్షన్ బి అండి, 66:34. నెక్స్ట్ వన్ చూద్దాం. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా అతుల్ జైన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇక్కడ నిర్వహించబడింది. Where was the first meeting held after Atul Jain took charge as the chairman of Krishna River Management Board? ఎక్కడ జరిగిందండి మొదటి సమావేశము? హైదరాబాద్. ఆప్షన్ సి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రస్తుతం అమల్లో ఉన్న 66, తెలంగాణకి 66, 34% ఆంధ్రప్రదేశ్. ఈ నిష్పత్తి ప్రకారమే కొనసాగుతుందని, పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల అవసరాలను పరిగణలోనికి తీసుకుంటామని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్లోని జల సౌధాలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాటాపై గట్టిగా వాదించాయి. చైర్మన్గా అతుల్ బాధ్యతలు చేపట్టాక ఇదే మొదటి సమావేశం. ఈ సందర్భంగా ఎజెండాలోని పలు అంశాలపై లోతుగా చర్చ జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజ్. ఎంసీక్యూ చూద్దాం. ముందుగా, ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసము కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఎంత? వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద
రివైవల్ ఆఫ్ అ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 11,440 కోట్లు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉజ్వలంగా వెలిగించేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించింది. ఎలాంటి ఒడిదుడుకు లేకుండా ప్లాంట్ను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ దీన్ని ఆమోదించింది. తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టడంలో ఉక్కు సంకల్పాన్ని చాటింది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా చంద్రశేఖర్ అయ్యర్. దీనిపైన ఎంసీక్యూ చూద్దామండి. భారతదేశ జనతా పార్టీ ఇటీవల ప్రారంభించిన నూతన పథకం ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద భారతీయ జనతా పార్టీ? ఏంటండి? సో పర్యావరణ సంరక్షణ యోజన అండి ఇది. ఆప్షన్స్ ఇక్కడ పర్లేదు. పర్యావరణ సంరక్షణ యోజన. ఓకే. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ డిసెంబర్ 1 నుంచి కేంద్ర జల సంఘం చైర్మన్గా బాధ్యతలు అయితే చేపట్టున్నారు. ఇది మిస్ అయిందండి, దీని క్వశ్చన్ మిస్ అయింది. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపట్టారు క్వశ్చన్. ఓకేనా, చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ డిసెంబర్ 1 నుంచి కేంద్ర జల సంఘం చైర్మన్గా బాధ్యతలు చేపడతారు. నెల రోజులు ఆయన ఈ పదవిలో ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 1 నుంచి కుష్విందర్ ఓహ్రా సిడబ్ల్యూసి కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఏపీలో జగనన్న కాలనీల పేరు మార్పు. ఎంసీక్యూ చూద్దాము. ఏపీలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరును ఏ తేదీన PMAY ఎన్టీఆర్ నగర్లుగా మార్చారు? On which date did the Andhra Pradesh government rename the YSR Jagananna colonies to PMAY ఎన్టీఆర్ నగర్? ఎప్పుడండి? ఆప్షన్ బి, 2025 జనవరి 10వ తారీఖున. నెక్స్ట్ వన్, ఏ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ నగర్ పేరును ప్రవేశపెట్టింది? విచ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాజ్ యూజ్డ్ యాజ్ ద బేస్ ఫర్ నేమింగ్ ఎన్టీఆర్ నగర్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. PMAY. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో చేపడుతున్న పేదల ఇళ్ల నిర్మాణ కాలనీల పేరును 2025 జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా ఉన్న పేరును PMAY ఎన్టీఆర్ నగర్లుగా మార్చింది. ఇళ్ల నిర్మాణానికి అధికంగా కేంద్ర ప్రభుత్వ నిధులే వినియోగిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరుతో పాటు ఎన్టీఆర్ పేరును కూడా పెట్టడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఎంసీక్యూస్ అండి. 2009-10 నుంచి 2024-25 నవంబర్ వరకు మధ్య ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదు అయిన మహిళా క్యాన్సర్ కేసుల వృద్ధి శాతం ఎంత? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ female cancer cases registered under Arogyasri Trust between 2009, 2010 and 2024-25 till November? ఎంత శాతం అండి? 231% అయితే కేసులు పెరిగాయండి. ఓకేనా. నెక్స్ట్, 2014-15 నుంచి 2024-25 వరకు ఆరోగ్యశ్రీ ట్రస్టులో క్యాన్సర్ కేసుల నమోదు వృద్ధి శాతము ఎంతగా నమోదైంది? బిట్వీన్ 2024-25 and 2014-2015 and 2024-2025, by what percentage did the number of cancer cases registered under Arogyasri Trust increase? ఎంత అండి? 179%. ఆప్షన్ బి. నెక్స్ట్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యశ్రీలో చికిత్సలు పొందేవారే 15 ఏళ్లలో 70%. 2009-10లో 27,097 మంది ఉండగా 2024-25లో నవంబర్ వరకు 46,223 మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ క్రింద ఏటా సగటున 40 నుంచి 50,000 క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. క్యాన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువ.
2009-10లో 67,218 కేసులు నమోదు కాగా 2024-25 నవంబర్ వరకు 2,22,605 మంది కేసుల రూపంలో వచ్చారండి. ఇది 231% ఎక్కువ. క్యాన్సర్ రోగులకు దశల వారీగా చికిత్స అవసరం కావడంతో ఒక్కొక్కరు ఏడాదికి 4-5 సార్లు చికిత్సకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల సంఖ్య కంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుంది. 2014-15 నుంచి పరిశీలిస్తే 10 ఏళ్లలో బాధితుల సంఖ్య 8%, కేసుల సంఖ్య 179% చొప్పున పెరిగింది అంటూ అధికారికంగా ప్రకటించారు. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ఇటీవల ముగిసిన 3 రోజుల ప్రపంచ తెలుగు సమైక్య 12వ మహాసభల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యక్తి ఎవరు? Who participated as the chief guest of the inaugurated the 12th World Telugu Confederation held for 3 days in Hyderabad? ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం. 3 రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు సమైక్య 12వ మహాసభలను హైదరాబాద్ HICCలో ఆయన ప్రారంభించి ముఖ్య అతిథిగా ప్రసంగించారు చంద్రబాబు గారు. రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు, దానికి సంబంధించిన MCQ చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విమానాశ్రయాలలో ఏ ప్రాంతంలో ఫీజిబిలిటీ సర్వే ఇప్పటికే పూర్తయింది? విచ్ ఆఫ్ ది ప్రపోజ్డ్ న్యూ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇట్స్ ఫీజిబిలిటీ సర్వే? ఆప్షన్స్ అండి, శ్రీకాకుళం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన కొత్త విమానాశ్రయాల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ న్యూ ఎయిర్పోర్ట్స్ ప్రపోజ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్లీ? ఆన్సర్ ఆప్షన్ బి, 7. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కుప్పం, దగాదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. 2 దశల్లో 1,383 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, కూచిపూడి అమరావతి ఆకృతిలో గన్నవరం టెర్మినల్. MCQ చూద్దాం. గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించబోయే టెర్మినల్ భవనము ఏ 2 థీమ్ల ఆధారంగా రూపొందించబడుతున్నారు? ద న్యూ టెర్మినల్ బిల్డింగ్ ఎట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఈజ్ బీయింగ్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ విచ్ 2 థీమ్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కూచిపూడి నృత్యము మరియు అమరావతి స్తూపము, ఈ 2 ఆకృతుల ఆధారంగా ఈ ఎయిర్పోర్ట్స్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్, గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యము, అమరావతి స్తూపము థీమ్తో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదము తెలిపారు. నెక్స్ట్ వన్, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు కోసం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం ఎంతమంది ప్రజలకు వేసవిలో రోజుకు తలసరి ఎంత లీటర్ల నీరు అందించాలని పునర్వ్యవస్థీకరణ చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 55 లీటర్ల నీరు. జల్ జీవన్ మిషన్లో ప్రజలకు రక్షిత నీటి సరఫరా కోసం ఉమ్మడి జిల్లాల్లో 38 నీటి వనరులను ప్రభుత్వం గుర్తించింది. వీటిని పథకానికి అనుసంధానించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వేసవిలోను ప్రజలకు తలసరిగా రోజు 55 లీటర్ల నీరు సరఫరా చేసేలా పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అంచనా వ్యాయం దాదాపు 60,000 కోట్లకు పెరిగే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 11,400 కోట్ల విలువైన 44,195 పనుల రద్దు. గత ప్రభుత్వంలో సరైన ప్రణాళిక లేకుండా చేపట్టి ఇప్పటికీ ప్రారంభించని 11,400 కోట్ల విలువైన 44,195 పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. నెక్స్ట్ వన్, గ్రామీణ సడక్ యోజన 4లో రాష్ట్రానికి 608 రోడ్లు. చూద్దాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 క్రింద ఆంధ్రప్రదేశ్కు మంజూరైన రహదారులు ఎన్ని? హౌ మెనీ రోడ్స్ హ్యావ్ బీన్ శాంక్షన్ టు ఆంధ్రప్రదేశ్ అండర్ PMGSY 4? 608 అండి. PMGSY 4లో కేంద్రం నిర్ణయించిన మొత్తం రహదారుల పొడవు ఎంత? వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ రోడ్స్ ప్లాన్డ్ అండర్ PMGSY 4 బై సెంట్రల్ గవర్నమెంట్?
62,500 కిలోమీటర్లు అండి. ఎంతండి? 62,500 కిలోమీటర్లు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 608 రహదారులను కేంద్రం మంజూరు చేసింది. 3 కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది. PMGAY 4 క్రింద దేశవ్యాప్తంగా 70,125 కోట్లతో 62,500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి అంచనా విలువలో కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు సమకూర్చనున్నాయి. రాష్ట్రానికి మంజూరైన రోడ్లను మైదాన ప్రాంతాల్లో 500కు పైగా, జనాభా గల గ్రామాల్లో 200కు పైగా ప్రజలున్న గిరిజన కొండ ప్రాంతాల్లో 100కు పైగా, జనాభా గల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో వేయనున్నారు. ఓకే, నెక్స్ట్ ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 బుక్లెట్ ఆవిష్కరణ చూద్దాం. ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 బుక్లెట్ ప్రకారము 2024 నుంచి 2029 మధ్య ప్రభుత్వం మత్స్యరంగంలో అదనపు స్థూల విలువ జోడింపును ఎంతవరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అకార్డింగ్ టు ద ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 booklet, what is the government target gross value addition in the fisheries sector for the period 2024-29? ఆప్షన్ బి అండి 3.7 లక్షల కోట్లండి. ఎంత అండి? 3.7 లక్షల కోట్లు. ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 ప్రకారము కౌలు మత్స్యకారులకు ప్రభుత్వం అందించబోయే సంస్థాగత మద్దతు మొత్తం ఎంతగా పెంచనున్నది? యాజ్ పర్ ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0, వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ప్లాన్ ఫర్ టెనెంట్ ఆక్వా ఫార్మర్స్? ఎంత అండి? 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లకైతే పెంచిందండి. ఎక్స్ప్లెనేషన్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 2025 ఫిబ్రవరి 17న ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 బుక్లెట్ ఆవిష్కరించారు. 2024 నుంచి 2029 మధ్య 30% వృద్ధి లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వము నిర్దేశించిన లక్ష్యాలు: మత్స్యరంగంలో అదనపు స్థూల విలువ జోడింపు 1.01 లక్షల కోట్ల నుంచి 2024 నుంచి 2029 నాటికి 3.7 లక్షల కోట్లకు చేర్చడం. ఆక్వా సాగును 5.56 లక్షల ఎకరాల నుంచి 6.81 లక్షల ఎకరాలకు పెంచడం. కౌలు రైతులకు 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు సంస్థాగత మద్దతు. మౌలిక సౌకర్యాలు, బీమా, సాంకేతికత, విత్తనము, ధాన, విద్యుత్తుకు ఏడాదికి 800 నుంచి 1000 కోట్ల బడ్జెట్ అయితే కేటాయింపుగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసము ఇంపార్టెంట్ అండి. ఎంసీక్యూ చూద్దాం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఏ రోజు నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆన్ విచ్ డే డిడ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అపీల్ టు అబ్జర్వ్ ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రామ్? ఆప్షన్స్ అండి. ప్రతి నెల 3వ శనివారము. చూద్దాం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించిన ప్రాంతం ఏది? విచ్ ప్లేస్ డిడ్ సీఎం చంద్రబాబు విజిట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రామ్? కందుకూరు, నెల్లూరు జిల్లా అండి. ఆప్షన్ బి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అలాగే ఉంచుకోవాలని, అప్పుడే రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది, స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుంది. దీనికోసం నెలలో ఒకరోజు 3వ శనివారం అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు ముఖ్యమంత్రి విజిట్ చేయడం అంటే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, రక్తహీనత, మాతా శిశు మరణాల నివారణకు జననీ మిత్ర యాప్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జననీ మిత్ర యాప్ను ఏ జిల్లాలోని పిహెచ్సి పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ పిహెచ్సి jurisdiction was the Janani Mitra app launched on a pilot basis? ఎక్కడండి? అనంతపురము జిల్లాలో. ఆప్షన్ బి. జననీ మిత్ర యాప్ ప్రారంభ తేదీ ఏమిటి? వాట్ ఈస్ ద లాంచ్ డేట్ ఆఫ్ ది జననీ మిత్ర యాప్? ఆప్షన్ బి అండి. 2025 ఫిబ్రవరి 14న జననీ మిత్ర యాప్ ప్రారంభం. ఎక్స్ప్లెనేషన్. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాల నివారణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ
ఏఐ సహాయంతో జననీ మిత్ర యాప్ను 2025 ఫిబ్రవరి 14న అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కూడేరు పిహెచ్సి పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు యాప్ వినియోగించడం వల్ల వారు రోజువారీ తినే ఆహారంతో పాటు ఆరోగ్య సంబంధ విషయాలను కూడా పరిశీలించవచ్చు అంటూ పేర్కొన్నారు. చూద్దాం, పంచాయతీల సమగ్రాభివృద్ధికి వికసిత పంచాయత్. చూద్దాం ఎంసీక్యూస్. వికసిత పంచాయత్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ఎంపిక చేయబడింది? విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద వికసిత్ పంచాయత్ ప్రోగ్రామ్? ఆన్సర్ ఆప్షన్ బి అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. వికసిత్ పంచాయత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ కమిషన్ ద్వారా అమలు చేయనుంది? విచ్ సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద వికసిత్ పంచాయత్ ప్రోగ్రామ్? ఆప్షన్ బి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. నెక్స్ట్, అల్లూరి జిల్లాలో వికసిత్ పంచాయతీ క్రింద ఎంపిక చేయబడిన పంచాయతీలు ఏ మండలాల్లో ఉన్నాయంటే దిగువ ఎంపికలో ఏది తప్పు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మండల్స్ ఈజ్ ఇన్కరెక్ట్లీ లిస్టెడ్ అండ్ సెలెక్టెడ్ పంచాయతీ ఇన్ అల్లూరి డిస్టిక్? అరకు అనేది లేదండి, మిగతావన్నీ ఉన్నాయి. హుకుంపేట, పాడేరు, మాడుగుల అనేవి ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్. వివిధ రంగాల్లో పంచాయతీల సమగ్ర అభివృద్ధికి నిర్దేశించిన వికసిత పంచాయత్ కార్యక్రమానికి గుజరాత్, అస్సాం, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం క్రింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు. మరి అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం, సేవల్లో కృత్రిమ మీద వినియోగం తదితర అంశాల్లో వీటిని ఓ మోడల్గా తీర్చిదిద్దన్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, పిరమల్ ఫౌండేషన్ 2 ఏళ్లలో ఈ కార్యక్రమాలను చేపడతారు. అల్లూరి జిల్లాలో ఎంపిక చేసిన పంచాయతీలు ఏంటండి? పాడేరు మండలంలో కిడంగి, మినుములూరు, గుతుల పుట్టు, డోకులూరు, కడేరి, గొంధూరు, వజ్జంగి. హుకుంపేట మండలం మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, నెక్స్ట్ మెట్టుజోరు, జీకేమంధ, తాడిపుట్టు. మడుగుల మండలము బోయితిలి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.